ప్రియమైన దేవుని బిడ్డలారా, జూన్ మాసం 2వ తారీఖులోకి మనము అడుగుపెట్టున్నాం. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ అందరి యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకండి. చూడండి, మరి ఈ దినం అనేకమైన ప్రయాణాలు, మరి ఇంకా బిజినెస్ కానీ, చిరు వ్యాపారాలకు కానీ, లేకపోతే శుభకార్యాలకు కానీ, ప్రతి ఒక్క ఆలోచనలో మరి దేవాది దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ రాయబడుతూ ఉంది, కీర్తన గ్రంథం 121వ అధ్యాయంలో భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవావలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. వీళ్ళరా, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఇక్కడ రాసిన మాటను బట్టి మనం చూస్తే, ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు నిన్ను నన్ను మనందరితో మాట్లాడుతున్నాడు. కొండల తట్టు కనులెత్తొద్దు అంటున్నాడు. కొండలంటి మరి మనుషుల వైపు, కొండలంటి అధికారుల వైపు, కొండలంటి మరి సహాయం ఎవరు చేస్తారు? మరి డాక్టర్ల వైపు చూస్తున్నామా? లేకపోతే ఏమన్నా ఆర్థికంగా వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని మనుషుల తట్టు చూస్తున్నామా? ఎలా చూస్తున్నాం, ఎటు చూస్తున్నాం అన్నది ఒక్కసారి గమనిస్తే, దేవాది దేవుడు అంటున్నాడు, నా వైపు చూడమంటున్నాడు. కొండలంటి మరి సంపద కలిగిన వారి వైపు చూడొద్దు. దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుడు నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక.